శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదిన వేడుకలను బద్వేలు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయ ఏవో ఉదయభారతి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ వాకమల నరసింహారెడ్డి, అర్బన్ ఇన్స్పెక్టర్ లింగప్ప, రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ పాల్గొని సత్యసాయి బాబా గురించి పలు విషయాలను వివరించారు. ప్రాంతానికి ఆయన ద్వారా అందిన సేవలను గుర్తు చేశారు. జీవిత పరమావధిని వారు చెప్పిన సూక్తులను మననం చేసుకున్నారు. ఇక కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం మరియు ఫారెస్ట్ హెల్త్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఊరికి ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ఊరికి అలా పెట్టాడు. ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టి అన్ని పల్లెలకు కూడా తడిలేని పల్లెలకు ఎడారి పల్లెలకు నీళ్ళు అందించాడు. అలాగే మీరు ఎప్పుడైనా కదిలి ధర్మవరం పుట్టపర్తి ప్రాంతాలకు వెళ్తూ ఉంటే మీరు ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఒక ముందర ఒక రేక్ ఉంచి ఒక కింద బ్లూ కలర్తో ఉంటాయి కొన్ని ఐరన్ షీట్స్, అవన్నీ కూడా ఆయన కట్టించినవే. చాలా వరకు పల్లెల్లో కూడా అవన్నీ హెల్ప్ చేశారు అవన్నీ కూడా. అలాగే సోలార్ సెల్స్ కానీ. ఈరోజు మనం సాయిబాబా గారి 100 years జరుపుకుంటున్నానికి కారణం ఒకటే, సేవ దొరుకుతారు. ఆయన చేసినటువంటి సేవల వలన ఆయన ఇంత గొప్పగా మనము చూసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే అనంతపురం జిల్లాలో మొత్తం అందరూ చెప్పారు వాటర్ అనేది తాగడానికి ఉండేది కదా. అలాంటప్పుడు ఎక్కడి నుంచో వాటర్ తీసుకొచ్చి అందరికీ సప్లై చేయించాడు. తర్వాత ప్రతి ఒక్కరికి ఆ చుట్టుపక్కల హౌసెస్ ఏర్పాటు చేశాడు. తర్వాత విద్యాదానం చేశాడు. తర్వాత హాస్పిటల్స్ కూడా అక్కడ ఏర్పాటు చేసి చాలా మంది కూడా సేవ అనేది వైద్య సేవ అనేది కూడా అందించడం జరిగింది. ఇవన్నీ ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అదేవిధంగా సాయిబాబా గారు అనుసరించిన విధానం ఒకటి శాంతి. ప్రతి ఒక్కరూ శాంతంగా ఉండాలనేది ఒకటి. తర్వాత అహింస మార్గంలో వెళ్ళకూడదు అనేది ఆయన పడుతున్నటువంటి గొప్ప ఆయుధాలు. దానివల్ల మనకి అహింస మార్గంలో కాకుండా మన హింస మార్గంలో వెళ్ళకూడదు అనే దాని గురించి తెలియపరిచాడు. గాంధీ మహాత్ముడు కూడా అహింస మార్గంలో వెళ్ళాలి కాబట్టి మన భారతదేశం అందరూ కూడా ఈజీగా సాధించుకోగలిగాము. మనం కూడా ప్రతి ఒక్కరికి ఉండేవాళ్ళు అందరూ కూడా ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నాము. మనం కూడా సేవా దృక్పథం అనేది మనకు తోచిన కాడికి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము. అదేవిధంగా శాంతియుతంగా ఉండాలి. వచ్చిన వాళ్ళకి కొంత సర్వీస్ ఇస్తే మనకు కూడా మంచి పేరు ఉండాలనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి చాలా సంతోషకరము. ఈ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఇది ఈ 100వ పుట్టినరోజు నాడు కూడా సత్యసాయి బాబా గారి ఫోటోతో మనకు 100 రూపాయల నాణ్యం కూడా విడుదల చేయడం జరిగింది. ఇది ఎంతో ఎవరికి లేని అదృష్టం. ఆయన బతికి ఉంటే ఎంతో సంతోషిస్తారు. కానీ ఆయన 100 రూపాయల పిల్ల కాయిన్ ఈరోజు విడుదల చేశారు. రాష్ట్ర